నిర్లక్ష్యంగా ఉంటే ఏమొచ్చింది వాళ్ళకి? మా వాళ్ళు వెళ్ళి సీసీ ఫుటేజ్ చూసినప్పుడు పిల్ల చచ్చిపోవడానికి అల్లాడిపోతుందండి. ఎందుకండి అంతగా? పేరెంట్ కి ఫోన్ చేస్తే మేము తీసుకెళ్ళామా, తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో పడేశారండి ఆ పిల్లని. ఏం అవసరం గవర్నమెంట్ హాస్పిటల్ లో పడేయడానికి? చచ్చిపోయిన పిల్లని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ లో పడేశారు. డాక్టర్స్ ఏమో 8 to 10 hours అవుతుందని చెప్పారు. మాకు పేరెంట్ కి ఫోన్ చేయొచ్చు కదా, ఎందుకు ఫోన్ చేయలేదు? ఈ పాయింట్లు ఇన్ని ఉంటే వాళ్ళు బయట అలా తిరుగుతున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ప్రతి ఒక్కరు తీసుకొచ్చి జైల్లో వేయండి. మాకు జస్టిస్ కావాలండి. సిపి గారితో మాట్లాడారు. సిపి గారు మాకు న్యాయం చేయాలి. మేము అందుకనే ఇక్కడికి వచ్చాం. పోలీసులు అందరూ మాకు తోడుగా ఉన్నారండి, కానీ ఆయన మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము, 4 to 5 times పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. పోలీసులు వల్ల ఇక్కడే ఉన్నారని, కానీ ఒక పేరెంట్ కి చూపించచ్చు కదా. మీ ఆ మేనేజ్మెంట్ ఇక్కడే ఉండండి, పేరెంట్ కి చూపించాలి. చూపించకుండా ఎందుకు ఉంటున్నారు మీరు? చూపిస్తే పేరెంట్ కూడా అమ్మ మా అమ్మాయి వీడి వల్ల చచ్చిపోయింది అని వాళ్ళకి కొంచెం ఇది వచ్చింది, కానీ వాళ్ళు ఏం చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? చూపించాలి కదా. ఆ మేనేజ్మెంట్ ని అరెస్ట్ చేసామంటున్నారు. ఏది అరెస్ట్ చేసింది? చూపించండి.